ఒకే విషయం మళ్ళీ మళ్ళీ మనసులో తిరుగుతూ ఉందా? ఎంత మర్చిపోవాలన్నా అదే ఆలోచన మిమ్మల్ని వదలట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మనలో చాలామందికి ఇది జరుగుతుంది. గతంలో జరిగిన ఒక తప్పు, ఒక బాధ, ఒక మాట మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మనల్ని మనమే బాధ పెడతా ఉంటాం. ఒక చిన్న పల్లెటూరులో రాము అనే అబ్బాయి ఉండేవాడు. ఒకసారి అతను ఒక తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల అతనికి చాలా నష్టం జరిగింది. ఆ రోజు నుంచి నేను ఇలా ఎందుకు చేశాను, అలా చేయకపోయి ఉంటే బాగుండేది అనే ఆలోచనలు అతన్ని రోజు వెంటాడుతూనే ఉండేవి. పనిలో కాన్సన్ట్రేషన్ లేదు, నిద్ర కూడా సరిగ్గా రావడం లేదు. ఒకరోజు అతను తన తాత దగ్గరకు వెళ్ళాడు. తాత అడిగాడు, ఏమైంది బాబు అని. రాము అన్నాడు, తాత నేను ఒక తప్పు చేశాను, అది నా మనసును వదలట్లేదు. అప్పుడు తాత చిన్నగా నవ్వి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చాడు. ఇది పట్టుకో అన్నాడు. ఒక 5 నిమిషాలు పట్టుకున్నాడు రాము. ఏమీ కాలేదు. తాత అన్నాడు, ఇప్పుడు 1 గంట పట్టుకో. కొంచెం నొప్పి మొదలైంది. ఇది రోజంతా పట్టుకుంటే? రాము అన్నాడు, చేతి నొప్పి భరించలేను తాత. అప్పుడు తాత అన్నాడు కదా, అదెలా బాబు, ఆలోచనలు కూడా అంతే కదా. కొద్దిసేపు ఆలోచిస్తే ప్రాబ్లం లేదు, కానీ రోజంతా పట్టుకొని ఉంటే అది బాధ అవుతుంది. మన తప్పులు, మన గతం ఇవి మనకు నేర్పించడానికి మాత్రమే, శిక్షించడానికి కాదు. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు చేసిన తప్పు కంటే మీరు నేర్చుకున్న పాఠం ముఖ్యం. కానీ మనమేం చేస్తున్నాం, ఆ తప్పునే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ మన ప్రజెంట్, మన ఫ్యూచర్ రెండింటినీ నాశనం చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఆ విషయం గురించి 100 సార్లు ఆలోచిస్తే ఏదైనా చేంజ్ అవుతుందా? లేదు కదా. కానీ మీ మెంటల్ పీస్ మాత్రం పోతుంది. లైఫ్లో ఒక సింపుల్ రూల్ ఏంటంటే, కంట్రోల్ చేయలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. పాస్ట్ చేంజ్ చేయలేం, ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయలేం, ప్రజెంట్ మాత్రమే మన చేతిలో ఉంది. సో ఇలా ఓవర్ థింకింగ్ తగ్గించడానికి కొన్ని సింపుల్ టిప్స్ చెప్తా. ఫస్ట్ వన్, బిజీగా ఉండండి, మీ మైండ్కి వర్క్ ఇవ్వండి. సెకండ్ వన్, ఆలోచన వచ్చినప్పుడు స్టాప్ అనండి. థర్డ్ వన్, మీ ఫీలింగ్స్ని ఒక పేపర్ మీద రాయండి. ఫోర్త్ వన్, వాక్ చేయండి లేదా మ్యూజిక్ వినండి. ఫిఫ్త్ వన్, పాజిటివ్ పీపుల్తో మాట్లాడండి. గుర్తుంచుకోండి, మీ ఆలోచనలు మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు, మీరు మీ ఆలోచనలను కంట్రోల్ చేయాలి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నేను గతాన్ని వదిలేస్తాను, నా ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే జీవితం ఒక్కసారి మాత్రమే వస్తుంది. దాన్ని బాధతో కాదు, ఆనందంతో జీవించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ఎక్కువగా వచ్చే ఆలోచన ఏమిటో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.